కురిడి ఆయిల్ గురించి చెప్పాలి అంటే, కురిడి అనేది పదం మన కోస్తా జిల్లాలకి, తెలుగు ప్రజలకి ఎక్కువ కొంచెం పూర్వీకులు అందరికి బాగా తెలిసిన పదం. కురిడి ఆయిల్ అనేది ఇప్పుడు కాదు, గత 100 ఏళ్ళ నుంచి వాడుతున్న విధానమే. కానీ మారుతున్న పరిస్థితుల్లో దాన్ని అందరూ అవాయిడ్ చేశారు. ఇప్పుడు ఈ ఆయిల్కి అలవాటు పడ్డారు. ఇప్పుడు వచ్చిన డయాబెటీస్ లాంటి రోగాలకి భయపడి అందరూ మళ్ళీ అదే పాత అలవాట్లకి వెళ్ళి దానికి ప్రాముఖ్యత రోజు రోజుకి పెరుగుతుంది. ఆ రకంగా కురిడీకి ఇది. మీకు ఏమాత్రం అవకాశం దొరికినా ప్రాసెస్డ్ కురిడి ఆయిల్ అనేది ది బెస్ట్. ఎందుచేతంటే వాళ్ళు న్యాచురల్గా 9 నెలలు ఉంచితే కానీ కురిడి అనేది తయారు కాదు. అలా తయారు చేసిన దాని నుంచి తీసే నూనె తప్పనిసరిగా కొంచెం గోల్డ్ కలర్లో ఉంటుంది. చాలా మంచిది, చాలా శ్రేయస్కరం. ఎందుకంటే మామూలు ఆయిల్లో అంటే డ్రై కోకోనట్లో తీసిన ఆయిల్లో వాటర్ నుండి మినరల్స్ మొక్కలోకి పెద్దగా రావు. ఎందుచేతంటే ఆల్రెడీ అది ఫోర్స్డ్గా దాంట్లో వాటర్ రిమూవ్ చేస్తారు కాబట్టి. దీంట్లో స్లోగా 9 నెలల కాలంలో మెల్లిమెల్లిగా తొందరగా కాకుండా స్లో ప్రాసెస్లు ఇదవుతుంది, కానీ వాటర్లో ఉండే మినరల్స్ కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది స్థానికంగా ఎవరైతే చేయగలరో వాళ్ళకి మాత్రమే వర్కౌట్ అవుతుంది. కానీ బయట ఉండి ఈ కాయను కొని వాళ్ళు మిల్లింగ్ చేసి చేయటం అనేది ఇది సాధ్యం కాదు. పోతే కొద్దిమంది ఇదే కురిడిని అంటే పెద్ద షాపులు, కొన్ని షాపుల్లోని నెలకి 100-200 లీటర్లు కూడా అమ్మే పెద్ద షాపులు వాళ్ళు సొంతంగా తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు కాదు, క్వాలిటీ వైజ్ అది ఇదే. కానీ కమర్షియల్ వైజ్ మాత్రం వాళ్ళకి వైబిలిటీ కాదు. కారణం ఏంటంటే వాళ్ళు ఇక్కడ కొని పట్టుకెళ్ళి, అంటే అప్పటికే అది కాస్ట్ చాలా ఎక్కువ పెడుతుంది వాళ్ళకి. ఎందుకంటే వేరే రైతు ప్రాసెస్ చేసి ఇచ్చింది కాయ మామూలు కాయ కంటే పోల్చుకుంటే కనీసం కాయ మీద 2 నుంచి 3 రూపాయలు ఎక్కువ అవుతుంది. ఎక్కువ పెట్టి వాళ్ళు కొని వాళ్ళు మిల్లింగ్ అయితే ఈజీగా చేయగలరు, కానీ దాన్ని ఫిల్టరైజేషన్ అనేది చేయలేరు. చాలా కష్టం అది. ఫిల్టరైజేషన్ చేయాలి అంటే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ మాత్రమే చేయాలి. తక్కువ క్వాంటిటీ ఆయిల్ని పెర్ఫెక్ట్ ఫిల్టరైజేషన్ అంటే 95-100% ఫిల్టరైజేషన్ చేయాలంటే వాళ్ళకి సాధ్యం కాదు. ఆ రకంగా అది ఫిల్టరైజేషన్ వర్కౌట్ కాదు కాబట్టి మార్కెట్ ప్రైస్ కూడా వర్కౌట్ కాదు. ఆ రకంగా వాళ్ళకి కూడా వర్కౌట్ కాదు. ఇవన్నీ కొద్దిగా పరిశీలిస్తే కన్జ్యూమర్స్ ఈజీగా అర్థమవుతుంది. ఎక్కువ క్వాంటిటీ చేయగలిగి స్థానికంగా ఉండే ఫ్యాక్టరీలు మాత్రమే వాళ్ళు సప్లై చేయగలరు. ఎక్కడ పడితే అక్కడ చేసింది మాత్రం సాధ్యం కాదు. కొద్దిగా కామన్ సెన్స్తో పరిశీలించినా మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో అండ్ సెండ్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ.